శ్రీ వినాయక స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీ విజేతలకు నిత్య అన్నదాత కంచి పరమేశ్వర్ రెడ్డి బహుమతులు అందించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జేఆర్ పేటలో శ్రీ విఘ్నేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో మహిళలు ఆసక్తిగా పాల్గొని ముగ్గులు వేశారు. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పొందిన వారితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ట్రస్ట్ నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కనుమరుగవుతున్న సాంప్రదాయాలను భావితరాలకు అందించడంలో భాగంగా ముగ్గుల పోటీలు, పిండి వంటలు, కుటుంబాల కలయిక, వారి మధ్య కనుమరుగవుతున్న సాన్నిహిత్యాన్ని పెంపొందించడంలో సంక్రాంతి పండుగ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. సంక్రాంతి వచ్చిందంటే అంటే పల్లెల్లో కూడా అందరూ కోడలు, కొడుకులు అందరూ అట్లే అల్లుళ్ళు అందరూ కోళ్ళకు వచ్చేసారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏడేమో కొన్ని దంటలు ఉంటాయి, అలాంటి ముస్లిం దంటలు ఉంటాయి. కుర్రోళ్ళు ఏమో హైదరాబాద్, చెన్నైలో ఉంటారు, బెంగళూరులో ఉంటారు. అలా ఇలాంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు అలాగే జేఎల్పేట ఈ ప్రెస్టోళ్ళు కానీ ఈ మధ్య తెలుగు భారత దేవతన దేవుడు అక్కడ సంక్రాంతి సంబరాలు చేయడం కానీ ఇవన్నీ కూడా కొంత మన యొక్క సంస్కృతి మన ఈ సంస్కృతి తర్వాత తరానికి తెలిసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్న దానివల్ల కొంత తర్వాత తరానికి తెచ్చే విధంగా ఈ గంభీరులు ఈ ముగ్గులు ఇంతకుముందు ముగ్గులు ఎత్తే మనం దారిని పోతూ ఉంటే అడుగు పెట్టాలంటే భయం వేసేది. ఎందుకంటే ముగ్గులు వేసుకున్న తర్వాత చెడిపోతేమో వాళ్ళు బాధపడతారని. ఇప్పుడు అవి కూడా సైజులు తగ్గింది, అది వేరే విషయం. అట్లా ఎన్ని పెంపొందించేదానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందించాలి. నిజంగా మొత్తాన్ని గారు మీ కుటుంబం అందరూ కూడా మీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే